ఆశీర్వదించబడాల్సిన వారే కానీ శపించబడాల్సిన వారు కానే కాదు. మీ శాపాన్ని దేవుడు కొట్టివేశాడు. మీరు నూతన సృష్టి. ఇంకా మీరు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని మీ జీవితంలో సంపూర్ణంగా అనుభవించబోతున్నారు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటారని ప్రభునందు రూఢిగా నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో ఏ ఒక్కరు అనారోగ్యంతో బలహీనతతో ఉన్నా దేవుడు అనారోగ్యం నుండి విడుదల చేయబోతున్నాడు. రెండోది, ఇంకొక ప్రవచన మాట ఏంటంటే, ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో సతమతమైపోతున్నారో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12-13 బట్టి మీకు సంపూర్ణమైన విడుదల ప్రభు కలుగ చేయబోతున్నాడు. మూడవది మాట ఏంటంటే, ఇదివరకు లేని ఒక ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను మీరు చూడబోతున్నారు. ఈ ప్రవచన వాక్కును బట్టి దేవుడు మనం ఆశీర్వదించిన గాక. ఈరోజు మీ వాగ్దానం హగ్గయి గ్రంథం 2:19. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనము ఆదికాండం మొదటి 3 అధ్యాయంలో ఉన్న సారాంశాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆదికాండం మొదటి అధ్యాయం 26-28 చెప్తుంది, ఆదామును తన పోలిక చెప్పున తన రూపం చెప్పున చేసి దేవుడు వారిని ఆశీర్వదించాడని రాయబడి ఉంది. కానీ ఆశీర్వాదాన్ని అనుభవించాల్సిన వారు దేవుని బిడ్డలారా తర్వాత మనం చూస్తే వాళ్ళు శాపానికి గురి అయినట్టుగా మనకు కనపడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 17-18 వచనంలో మనకు కనపడుతుంది. దేవుని బిడ్డలారా, మరి వారిని బట్టి ఆదాము అవ్వను బట్టి వాళ్ళ పిల్లలు తరతరాలు కూడా శపించబడ్డారు. అంతేకాదు, ఆ నేల కూడా శపించబడింది. విచిత్రంగా ఉంది. బైబిల్లో మరి నిన్న చెప్పినట్టుగా ఆశీర్వదించేవాడు అనే మాట 325 సార్లు ఉన్నప్పటికీ, ఆశీర్వాదం అనే మాట 66 సార్లు ఉన్నప్పటికీ ఎందుకు ఆశీర్వదించబడకుండా ఉన్నాం? ఎందుకు వాళ్ళు ఆశీర్వదించబడలేకపోయారు అనేది ఈరోజు ముఖ్య ప్రశ్న. ఆదాము అవ్వకు దేవుడు చెప్పి హెచ్చరించి గద్దించిన తర్వాత కూడా దేవుని మాటను ఉదాసీనపరచటం, దేవుని మాటను తునీకరించటం శాపానికి కారణమైందని మాట మనకు అర్థమవుతుంది. ఎప్పుడల్లా మన దేవుని మాటను తునీకరిస్తున్నామో దేవుని 2వ స్థానానికి నెడుతున్నాం. దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని ఇవ్వట్లేదు. అంతేకాదు, దేవుని మాటకి ఎప్పుడైతే లోపడలేదో మనం దేవుని వద్దంటున్నామని అర్థం. అది ఎంత భయంకరమైన శాపానికి ఈడ్చుకొని వెళ్తాయో చూడండి. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనకు శాపం అనేది ఎలా మన జీవితంలో ప్రవేశిస్తుందో మొదటిగా మనం తెలుసుకోవాలి. నంబర్ 1, పిశాచు చేత మనం శోధించబడుతున్నప్పుడు ఖచ్చితంగా శాపం మన జీవితంలోనికి ప్రవేశిస్తున్న విషయాన్ని మీరు గ్రహించాలి. సాతానుడు పాపపు జీవితానికి నేరుగా మళ్ళీ నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది మన జీవితానికి శాపాన్ని తీసుకుని వస్తాయి. నంబర్ 2 ఏంటంటే, ఇతరుల ద్వారా మనము శాపానికి గురి అవటానికి అవకాశం ఉంటుంది. ఇతరులు బలవంతం చేసినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్టుగా, దేవుని ఆయాస పెట్టినట్టుగా, దేవుని దుఃఖపెట్టినట్టుగా నడుచుకోవటానికి ఇతరుల ప్రేరేపణ, ఇతరుల యొక్క ఆలోచన, ఇతరుల యొక్క ఆ యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో దానికి మనం లొంగిపోయామంటే, లోబడిపోయామంటే ఖచ్చితంగా మనం ఎంతో శాపాన్ని ఎదుర్కోవటం తప్పదు. ఈరోజు అనేక మంది ఇతరుల యొక్క భయంకరమైన ఆ ఒత్తిడికి గురి అయిపోయి శపించబడిన జీవితం జీవిస్తున్నారు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క సహోదరి మరి తన పై అధికారి ఫోర్స్కు ఏం చేయాలో తెలియక లొంగిపోవటం వలన ఆ తర్వాత ఆమె ఎదుర్కొంటున్న శాపాలు ఇంతంత కాదు, భయంకరమైన శాపాన్ని ఎదుర్కొంది. కనుక దేవుని బిడ్డలారా, ఇది 3వది కారణం. 4వది కారణం ఏంటంటే, మన మనస్సే కారణం. ఆదాము పడిపోవటానికి ఏమో అవ్వ కారణమైంది, అవ్వ పడిపోవటానికి సాతాను కారణమైంది. అంతేకాదు, ఆమె తన సొంత ప్రేరేపణ, ఓన్ విష్, ఎప్పుడైతే మన ఓన్ విల్ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడుతుందో ఖచ్చితంగా మన జీవితంలో శాపం వచ్చేస్తాయి. ఎప్పుడైతే మన ఓన్ విల్ దేవునికి అనుకూలంగా వెళుతుందో
అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం అనేది ప్రవేశిస్తాయి. కనుక మీరు ఆశీర్వదించబడాల్సిన వారే కానీ శపించబడాల్సిన వారు కానే కాదు. మీ శాపాన్ని దేవుడు కొట్టివేశాడు. మీరు నూతన సృష్టి. ఇంకా మీరు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని మీ జీవితంలో సంపూర్ణంగా అనుభవించబోతున్నారు. ఈ విధముగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడు మనం దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో కనబడుతున్న ప్రతి శాపాన్ని యేసు నామములో తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా, శుద్ధీకరించండి ప్రభా. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి. యేసు నామములో శాపం విరగొట్టబడగాక. ఎవరెవరి ఇంటిలో శాపం ప్రవేశించిందో ఆ శాపాన్ని విరిచివేయండి. యేసు నామములో విరిచివేయండి. యేసు నామములో విరగపడిపోనగాక. శాపపు ముళ్ళు ఇప్పుడే తొలగిపోనగాక. ఇప్పుడే అద్భుత కార్యం జరిగించి మేలు జరిగించమని ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును దీవించిన గాక, మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచిన గాక. ఆమేన్.